సార్ మనం పుట్టిన కాడ నుంచి చూసుకుంటే మన జీవితంలో చిన్నపిల్లలకి చిన్న గోల్స్ ఉంటాయి, కొంచెం ఎదిగిన తర్వాత వాళ్ళకి గోల్స్ ఉంటాయి, అలాగే ఇంకా పెద్ద ఎదిగిన తర్వాత కూడా గోల్స్ ఉంటాయి. సో ఈ గోల్స్ ఎంతమందికి, మనకున్న గోల్స్ ఎంతమంది కంప్లీట్ చేసుకోగలుగుతున్నారు ఒకసారి ఆలోచించండి. ఎంతమంది గోల్స్ని కంప్లీట్ చేయగలుగుతున్నారు ఒకసారి మీరు ఆలోచించండి. సో గోల్స్ అన్నది గోల్స్ లాగా మిగిలిపోతున్నాయి తప్ప జీవితంలో ఎదగలేకపోతున్నాం. ఎందుకో తెలుసా? చూడండి ఒకసారి, మన లైఫ్లో నెగిటివ్ పాజిటివ్ ఎందుకు గోల్ రీచ్ కాలేకపోతున్నాం అంటే నెగిటివ్ పాజిటివ్ అనేవి ఒక రెండు మన మైండ్లో ఉన్నది. మంచిగా ఆలోచించాలి, ఓకేనా? కానీ మనం ఏం చేస్తామంటే చెడుగా ఆలోచనలు ఎక్కువ చేస్తాం, నెగిటివ్ పాజిటివ్. సో చాలామంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు వెస్టేజ్ ఒక ఆపర్చునిటీ ఉంది, వెస్టేజ్ గురించి మనం ఒక వ్యక్తికి చెప్పాం, తన మైండ్ ఎలా ఆలోచిస్తుంది? చెప్పినప్పుడు ఎస్ అంటాడు, పాజిటివ్గా థింక్ చేస్తాడు, పాజిటివ్గా మనకి కనెక్ట్ అవుతాడు. బయటకు వచ్చిన తర్వాత తన మైండ్ ఎలా ఆలోచిస్తుంటే ఇగో నెగిటివ్కి ఎలా ఆలోచిస్తుంది, ఈ నెగిటివ్కి ఎలా ఆలోచిస్తుంది. ఎందుకు నెగిటివ్కి వెళ్తుందంటే మన మైండ్లో చిన్నప్పటి నుంచి ఒక నెగిటివ్ అనే దాన్ని మనం బీజాన్ని వేసుకొని ఉన్నాం కాబట్టి. సో ఫస్ట్ నుంచి మన పిల్లలకి పాజిటివ్ థింకింగ్, పాజిటివ్గా ఆలోచించాలి అని నేర్పినట్టుగైతే ఆ నెగిటివ్ అనే దానికి ఫుల్ స్టాప్ పట్టేది. అలా చెప్పలేదు కాబట్టి నెగిటివ్ అనేది ఎక్కువ మన మైండ్లో తీసుకోవడం వల్ల సో మన అవకాశాలు వచ్చినా దాన్ని మనం యూజ్ చేసుకోలేకపోతున్నాం. సో నెగిటివ్ అనేది అందరిలో ఉంటుంది. చూడండి, ఒక వ్యక్తి నిలబడ్డాడు, అతనికి ఒక ఆపర్చునిటీ వచ్చింది, వెస్టేజ్ ఆపర్చునిటీ. చెప్పినప్పుడు వేస్ట్ అన్నాడు, మన ఫ్రెండ్స్ కలిగిన తర్వాత ఇది వేస్ట్ అని చెప్పారు, ఎటు వెళ్ళాలో అర్థం కాక నోటులో ఆగిపోయాడు తను. మన లైఫ్ కూడా అలాగనే ఏం చేయాలనే డిసిషన్ తీసుకోలేక నోటులో ఆగిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఇలా చాలామంది నెగిటివ్, ఇది పని చేయట్లేదా, ఇది అవట్లా, ఛార్జింగ్ అయిపోయిందా? సార్ ఇది పని చేయట్లేదు కదా? సార్ రావట్లేదు. ఓకే చూడండి, ఓకే థ్యాంక్ యూ, వచ్చింది. చూడండి, బాబున్నాడు, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే నెగిటివ్ అన్నదాన్ని ఎలా మనం మైండ్లోకి ఎక్కిస్తున్నాం అన్నదానికి. బాబున్నాడు, తను స్టూడెంట్ థింక్ చేస్తూ ఉన్నాడు, తను బాగా చదువుతాడు, మంచి మార్క్స్ వస్తాయి, ఓకేనా? తను ఎందుకు థింక్ చేస్తున్నాడంటే అన్ని సబ్జెక్టులో తను ఫస్ట్ క్లాస్, మ్యాథ్స్లో కొంచెం మార్క్స్ తక్కువ వచ్చినాయి. వాళ్ళ టీచర్ ఏం చెప్తుందంటే పాజిటివ్గా నువ్వు బాగా చదువు అని చెప్పకుండా నీకు మార్క్స్ తక్కువ వచ్చినాయి, నీకు చేత కాదు, ఓకే, నీకు మార్క్స్ తక్కువ వచ్చినాయి, నీకు చేత కాదు. సార్ అర్థమైందా? స్కూల్లో టీచర్ అలాగే చెప్పింది, ఇంట్లోకి వెళ్తే వాళ్ళ పేరెంట్స్ కూడా సేమ్, అరే నీకంటే తమ్ముడు బాగా చదువుతాడు, తనకి మార్క్స్ తక్కువ వస్తాయి, తను ఫస్ట్ క్లాస్. వాళ్ళ మామయ్య వచ్చి నీకు మళ్ళీ మార్క్స్ తక్కువ వచ్చినాయి మ్యాథ్స్లో, ఇది కరెక్ట్ కాదు. చూడండి, అలా అందరూ ఇంట్లో నెగిటివ్ని, స్కూల్లో ఇది మళ్ళీ పని చేయట్లేదబ్బా, ఇట్లా అన్ని విషయాల్లో నెగిటివ్. సో కొంచెం మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు వెరీ గుడ్, నువ్వు ఇంకా బాగా చదువు అంటే పాజిటివ్గా థింక్ చేస్తాడు, బాగా చదువుతాడు, ఫస్ట్ క్లాస్గా మార్క్స్ తెచ్చుకుంటాడు. సో ఇక్కడ నెగిటివ్ అనే దాన్ని చిన్నప్పటి నుంచి మనలో ఒక బీజం వేయబట్టి ఫ్రమ్ ద బిగినింగ్ కా నుంచి మన ఇంట్లో నుంచి నెక్స్ట్ స్కూల్కి వెళ్ళి స్కూల్ కా నుంచి మనం ఎవరి దర్శనం కావచ్చు, ఇలా చూసుకుంటూ ఉంటే ఈ నెగిటివ్ బీజం మనలో పడటం వల్ల మన మైండ్
నెగిటివ్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది ఫ్రెండ్స్. సో ఈ రోజు నుంచి నెగిటివ్ని ఫుల్ స్టాప్ పెట్టి పాజిటివ్ థింకింగ్తో మనం ఆలోచించినట్టుకైతే 100% మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఎస్ ఆర్ నో? చూడండి, మన లైఫ్లో ఒకసారి చూడండి, ఇది ఇంపాసిబుల్, ఇది కానే కాదు, అలా డిసైడ్ అయిపోతాం. ఇది హార్డ్, నిజంగా హార్డ్, ఇది నా వల్ల కాదంటే కానట్టే ఉంటాం. ఇది హార్డ్ అంటే హార్డ్, బట్ ఇది ఈజీ అంటే ఏదైనా ఈజీనే. సో క్రౌన్ అవటం ఈజీ అని మీరు అనుకుంటే, ఇందాక దీపక్ గారు ఏం చెప్పారు, వన్ డేలో అది ఈజీ అని మీకు అనిపిస్తే వన్ డేలో అలా క్రౌన్ అయిపోతారు. ఇది నిజం. సో మన మైండ్ సో ఇది ఈజీ అనిపిస్తే ఇది ఈజీనే. సో మరి ఈజీ అనుకుంటున్నారా, ఇంపాసిబుల్ అనుకుంటున్నారా, హార్డ్ అనుకుంటున్నారా? ఏది కావాలి? ఏది ఈజీ? బయటికి వెళ్ళగా నా వల్ల కావట్లేకపోతుంది అంటారే, మీ మైండ్లో ఫీడ్ చేయండి. ఇది ఈజీ. ఈరోజు దీపక్ గారు చెప్పారు, 1 మంత్లో, రాబోయే కాలంలో 1 మంత్లో చిటికేస్తే క్రౌన్. అలాంటి క్రౌన్స్ తయారు కావాలని నా కోరిక. రెడీనా? ఆర్ యు రెడీ? సో మీ మైండ్కి ఏది ఇస్తారో మీ డౌన్లో కూడా సేమ్ అదే రిపీట్ అవుద్ది. యదా రాజా మీరు వన్ డేలో అయితే వాళ్ళు కూడా వన్ డేలో అవ్వటానికి ట్రై చేస్తారు. సో ఈ రోజు నుంచి మరి ఈజీగా వర్క్ చేద్దామా? ఇష్టపడి వర్క్ చేద్దామా? రెడీనా? సో చూడండి, ఇలా ఆల్రెడీ ఇదివరకు నేను మీకు చాలా స్టోరీలు చెప్పాను. అలాంటిది మళ్ళీ ఇంకో స్టోరీ చెప్తాను. చూడండి, మన గోల్స్, మన విజన్, మనకి గోల్స్ ఉంటాయి, మనకి ఒక విజన్ ఉంటుంది. బాలి గారికి ఒక విజన్ ఉంది, 2025కి 50 దేశాలు ఎక్స్పాండ్ కావాలని. అవునా? 2025కి 1,00,000 మందికి లగ్జరీ కార్లు ఇప్పించాలని. సో మరి మనకి కూడా ఒక విజన్ ఉండాలి. మీకుందా విజన్ ఉండాలి, విజన్కి గోల్ ఉండాలి. సో అది ఎవ్రీ మంత్ ఇలా పెరుగుతూనే ఉండాలి. ఇది నొక్కినా ఇట్లా పెరుగుతూనే ఉండాలి. ఆ గ్రాస్ అలా పెరగాలి ఎవ్రీ మంత్. మీరు ఒక్కసారి ఎవ్రీ మంత్ మీ బిజినెస్ని మీరు రివ్యూ చేయాలి. ఈ నెల పీవీ ఎంత వచ్చింది, మనకంటూ ఒక 5 సంవత్సరాలకి ఒక విజన్ ఉందా లేదా? అది రీచ్ కావాలి అంటే ఎవ్రీ మంత్ గ్రోత్ ఏ విధంగా ఉంది? ఈ నెల 1,00,000 పీవీ వచ్చింది, నెక్స్ట్ మంత్ కనీసం 25%, 20 నుంచి 15% అని పెరగాలి. పెరిగిందా లేదా? నెక్స్ట్ మంత్ పెరిగిందా లేదా? ఈ గ్రోత్ని ఎవ్రీ మంత్ అబ్జర్వ్ చేయవలసింది మనమే. యాజ్ ఎ లీడర్గా ప్రతి ఒక్కరు మనం అబ్జర్వ్ చేయాలి. అప్పుడు మన బిజినెస్ ఎలా జరుగుతున్నదో మనకు అర్థమవుతుంది. మనం ఏం చేస్తాం, చేస్తున్నారు కదా, వచ్చింది కదా, చాలు. వెస్టీజ్ అంటేనే బ్రాండ్. ఈ సారీ అంత బ్రాండ్గా ఉంటుందండి, ఎక్కడ నలగదు చెరగదు. ఇది మనకి ఇసుకొచ్చి ఒక పక్కన పెట్టాలి కానీ భద్రంగా ఈ సారీ ఇలాగే ఉంటుంది. దయచేసి లేడీస్ యూనిఫామ్ తీసుకోండి, జెంట్స్ కూడా వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకొని టక్ చేసుకొని షూ వేసుకొని మనం బిజినెస్ని అవమానిస్తున్నట్టు నార్మల్ డ్రెస్లో వెళ్తే ఎలా పడితే అలా వెళ్తే ఎవరు అంగీకరించరండి. అదే ఒక డిగ్నిఫైడ్గా వెళ్ళారనుకోండి, ఆ వ్యక్తి ఎవరో తెలియకపోయినా వెంటనే ఇంటికాలు సార్ రండి సార్ ఏం చేస్తారు సార్ మీరు అని వెంటనే కుర్చీ వేసేస్తారండి. రెస్పెక్ట్. మన అవుటర్ పర్సనాలిటీని బట్టి 50% బిజినెస్ వస్తుందండి. ఆ తర్వాత మన యొక్క నాలెడ్జ్ని బట్టి ఉన్న 50% వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు నేను చెప్పగలను అప్లైన్ 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 ఉండాలంటే అప్లైన్గా 6 లెక్కలు ఉన్నాయి కదండి. మనతోనే వస్తే ఇంకా వాళ్ళు మిగతా లెక్కలు ఎప్పుడు చూసుకుంటారండి. అప్లైన్లో మనమే తయారవ్వాలి.
ఇందాక ఒకసారి చెప్పారు శ్రీనివాస్ సార్, మనకి తెలిసింది మనం ఎవరి దగ్గరికి అయితే వెళ్తామో వాళ్ళకి ఏమీ తెలియదు. ఆ కొంచెమైనా మీరు ఒక సబ్బు వాడారు, పేస్ట్ వాడారు, స్మెల్లిన వాడారు, మోకాళ్ళకి గ్యాస్ట్రిక్ వాడారు, అవి చెప్పడానికి అప్లైన్ ఎందుకండి? వెళ్ళండి చెప్పండి. వాళ్ళలో ఎవరికైనా డబ్బులు అవసరం ఉంటుంది, నాకు కూడా డబ్బులు సంపాదించాలి, నాకు డబ్బు అవసరం అని కష్టంతో చూసారా, మీ ఏరియాలో జరిగే వీక్లీ మీటింగ్లో తీసుకొచ్చి కూర్చోబెట్టండి, అప్పుడు అప్లైన్ అవసరం. ఓకేనండి. అలా చేసుకుంటే ప్రతి ఒక్కరూ, మీరు 3 నెలలు పెట్టుకుంటారో 6 నెలలు పెట్టుకుంటారో, క్రౌన్ అనుకుంటారో, స్టార్ అనుకుంటారో, మీరు అనుకున్నది అవుతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. విష్